కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్లో అందిస్తారు. సురేష్, దేశంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులోని పూర్తిగా మంటలు చెలరడంతో అక్కడికక్కడే 17 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అయితే ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసు అధికారులు మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఈ బస్సు శివమొగ్గ ప్రాంతం నుంచి వెళ్లే ప్రమాదంలో ఈ ప్రమాదం చోటు చేసి చెప్పుకోవాలి. అయితే పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా బస్సులో ఉన్న వారు ఎంతమంది ప్రయాణించారు, మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయం మీద కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎందుకు ప్రమాదం జరిగింది, లారీ ట్యాంక్ అడ్డంగా నిలబడిందా అన్న విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. దాదాపు పూర్తిగా ఇప్పటి వరకు కూడా ప్రమాదం చనిపోయే సంఖ్య పెరిగే అవకాశం కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా దైవయాత్రకు వెళ్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఆ తర్వాత పూర్తిగా ఈ మృతదేహాలు కూడా పక్కకి తీస్తారు. స్థానికులు ఈ ప్రమాదం కూడా తెల్లవారుజామున 1 గంట తర్వాత 3 గంటల మధ్య జరిగి ఉందని అక్కడ స్థానికులు నిర్ధారిస్తున్నారు. మనం విజువల్ చూసుకోవచ్చు, భారీ ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఓవర్ స్పీడ్ గా వచ్చి లారీని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసి చెప్పుకోవాలి. అక్కడికక్కడే 17 మంది సజీవ దహనం అయిపోయారని చెప్పుకుంటున్నారు. పూర్తిగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. వెంటనే స్థానిక పోలీసులు బెంగళూరు సంబంధించిన పూర్తిగా వైద్య శాఖ అధికారులకు స్పందించి అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. చక్రి సురేష్, ఈ బస్సు ప్రమాదంలో ప్రయాణిస్తున్న మృతి చెందిన వారి వివరాలు ఏమైనా తెలిసాయా? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి పూర్తిగా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి వారిని విచారిస్తున్నారు. ఈ బస్సు పూర్తిగా బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. బస్సులోని హెరియర్ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం చేసుకుని బస్సులో మొత్తం 32 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం అందుకుంది. పోలీసులు ప్రమాదానికి వెళ్లి సహాయకాలు చేపడుతున్నారు. ఆ రకంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఎంతమంది ప్రయాణించారు, వారి వివరాలు ఏంటని కూడా పోలీస్ శాఖ సేకరిస్తూ వస్తుంది. దాదాపు 30 నుంచి 35 మంది వరకు బస్సులో ప్రయాణించినట్లుగా సమాచారం అయితే ఉంది. ఆ రకంగా ఇప్పటి వరకు 17 మంది చనిపోవడం తెలుస్తుంది. అక్కడక్కడికే పూర్తిగా కాలిపోయే సజీవ అయిపోయి చెప్పుకుంటున్నారు. మరోవైపు మృత సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వారు నిర్ధారించేందుకు కూడా పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. చక్రి అయితే సురేష్, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏజెన్సీకి చెందిన బస్సు, దానికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? ప్రస్తుతానికైతే మంటల్లో చిక్కుకోవడంతో పూర్తిగా ఖాళీ బూడిదని చెప్పుకుంటున్నారు. ఆ సంఘటన మనం విజువల్ చూస్తే ఘోరంగా ఉందని చెప్పుకోవాలి. ఎవరైతే లారీని ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్న కారణంగా ఆ బస్సు పూర్తిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా బస్సు కాలిపోయింది. ప్రస్తుతానికైతే ఆ బస్సు ఏ ట్రావెల్స్ అనే విషయాన్ని కూడా స్థానిక పోలీసులు నిర్ధారించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా బస్సు కాలిపోవడం తర్వాత విచారణ చేస్తున్నారు. ఆ రకంగా అయితే సంక్రాంతి సంబంధించి వెళ్తున్నారా లేకపోతే దైవయాత్రకు వెళ్తున్నారా అనే విషయాన్ని పోలీసు కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఆ రకంగా చూసుకుంటే బస్సులో దాదాపు ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగింది, 20 మంది అంటున్నారు. ఇప్పటికే తాజా వార్త అందింది. పూర్తిగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎవరు కూడా దాంట్లో చాలా మంది కూడా బయటకు వచ్చినప్పటికీ పూర్తిగా స్థానికులు కూడా సహాయం చేసిన పరిస్థితి. భారీ ఎత్తున మంటలు చెలరేగడం, ఆ వాతావరణం ఒకసారిగా వేడిగా మారిపోయింది. ఆ మంటల దాడికి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నెలకొనింది. ఆ రకంగా చూసుకున్నప్పుడు స్థానికులు కూడా సహాయ చర్యలకు నిస్సహాయం చెప్పుకోవాలి. మరోవైపు మంటలు ఆపేందుకు పైన పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ సురేష్. Hmm?